ఓం నమ శివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి 39వ భాగము. అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. జ్ఞానం వినేవారు 3 రకాలు. ఈ బొమ్మలను ఉదాహరణగా తీసుకుని జ్ఞానం వినేవారి గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటి రకం రాయితో తయారు చేసిన బొమ్మలు. రెండవ రకం చెక్కతో తయారు చేసిన బొమ్మలు. మూడవ రకం బట్టతో తయారు చేసిన బొమ్మలు. మొదటగా రాయితో తయారు చేసిన బొమ్మలను నీటిలో ముంచి బయటకు తీస్తే రాయితో తయారు చేసిన బొమ్మ నీటిని గ్రహించదు. ఎందుకంటే రాయి నీటిని పీల్చుకోదు కాబట్టి. రాయిని పిండినా కానీ నీరు రాదు. అలాగే పిల్లలు కూడా జ్ఞానం చెబుతుంటే ఆ ప్రదేశంలో కూర్చుంటారు కానీ విననే వినరు. వీళ్ల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అంటున్నారు బాబా. రెండవ రకం చెక్క బొమ్మలు. నీటిలో ముంచి బయటకు తీస్తే ఆ చెక్క నీటిని పీల్చుకుంటుంది. కానీ ఆ చెక్కని పిండితే నీరు రాదు. రెండవ రకం పిల్లలు జ్ఞానం వింటారు, అర్థం చేసుకుంటారు కానీ ఇతరులకు చెప్పరు. వీరి వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. ఇతరులకు చెప్పకపోయినా కానీ శ్రద్ధగా జ్ఞానం విని అర్థం చేసుకోవడం వలన వారి పరివర్తన జరుగుతుంది కదా. గమనించారా అంటున్నారు బాబా. మూడవ రకం బట్టతో తయారు చేసిన బొమ్మ. నీటిలో ముంచి తీస్తే నీటిని పూర్తిగా పీల్చుకుంటుంది. దాన్ని పిండితే పీల్చుకున్న నీరంతా బయటికి వస్తుంది. ఈ మూడవ రకం పిల్లలు శ్రద్ధగా జ్ఞానం విని పూర్తిగా అర్థం చేసుకుని ఇతరులకు జ్ఞానం చెబుతారు. వీరి వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. అన్ని దానాల కన్నా జ్ఞానదానం గొప్పది అంటున్నారు బాబా. మీరు జ్ఞానం వినే వారిలో పై 3 రకాలలో ఏ రకానికి చెందినవారో పరిశీలించుకోండి. జ్ఞానం విని ఇతరులకు చెప్పేవారు దాత స్థితిలో ఉంటారు. జ్ఞానం తెలిసినా కానీ ఇతరులకు చెప్పడం వలన నా సమయం వృధా అవుతుంది, నా శక్తి వృధా అవుతుంది అనుకునేవారు తర్వాత జన్మలలో తీసుకునేవారిగానే జన్మ తీసుకుంటారు. నీటిపారుదల ఆగిపోయిన వాగులో ఒక 2-3 ఫీట్లు ఇసుకను తవ్వితే నీరు వస్తుంది. ఆ వచ్చిన నీటిని బిందిలోకి తోడిన తర్వాత ఎంత నీరు అయితే బయటకు తీసామో అంతా కొత్త నీరు అందులోకి వస్తుంది. నీరు బయటకు తీయకపోతే కొత్త నీరు రాదు. కొత్త నీరును కోల్పోయినట్టే కదా. అర్థమవుతుందా అంటున్నారు బాబా. శివబాబా ఇస్తున్న వరదానం జ్ఞానస్వరూప భవ. ఓం నమ శివాయ.